ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఈ ఉదయకాలము ఎఫెసీ పత్రికలో పౌలు గారు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు తెలియచేశారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. చాలు. ఇక్కడ గమనిస్తే ఇప్పుడున్న దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినములలో ఇచ్చిన సమయమును మీరు పోనివ్వకూడదు. సమయములు పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకునేటువంటి తిరిగి ఒక ఆదివారం వెళ్ళిపోతే తిరిగి మరలా రాదండి. ప్రార్థన సహవాసము కోల్పోతే మరలా రాదు. ఈరోజు దేవుడితో నీకున్న సమయము సహవాసము ఆత్మీయతలు నువ్వు పెరుగుతున్నావా? రోజు రోజుకి పనులు ఎక్కువైపోయినాయి అని దేవుడి సన్నిధిలో దేవుడి పనికి దూరం అయిపోతున్నావా? ఈ వాక్యములో సెలవిస్తున్నటువంటి మాటలు, మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకునేవారు ఎవరంటే ఉదయమే లెగిసి భయభక్తులతో ప్రార్థన చేసుకొని వాక్యము చేత వారు ఆత్మీయతలు కట్టుకొని 6 దినాలు పనిచేసి 7వ దినము దైవ సన్నిధిలో దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈ వారము ఇచ్చిన సమయమును శ్రద్ధ భక్తితో ఆయన మందిరములో వాక్యములు వింటూ ఎవరైతే భయభక్తులుగా వారు నడుచుకుంటారో వారు సమయమును సద్వినియోగపరుచుకునేవారని వాక్యం చెప్తున్న మాట. కొలసీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాం. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి మీరు నడుచుకోండి. సంఘము వెలుపట కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. మీరు వెలుపట కార్యక్రమాల్లో దేవుడు పని పక్కన పెట్టేసి, దేవుడికి ఇవ్వాల్సిన సమయం పక్కన పెట్టేసి వాటి విషయంలో నడుచుకుంటాం కాదు. సంగమునకు వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకున్నట్టు ఇచ్చిన సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునేటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలని ఇక్కడ చెబుతున్న మాట. ఈరోజు మనం గమనించినట్లయితే పేరుకే దేవుడు పరిచర్య, దేవుడు సేవ అని చెప్పుకొనొచ్చు. సంఘమునకు వెలుపట కార్యక్రమాల మీద ఎక్కువ మనసు చూపిస్తున్నారు. సంఘము వెలుపట కార్యక్రమాల మీద వారి ఆలోచన విధానాలు చూస్తున్నాం. వాటి విషయంలో మీరు జాగ్రత్త. ఎక్కువ సమయము దేవుడితో గడుపుతున్నావా, లేకపోతే దేవుడికి అసలు సమయం ఇవ్వట్లేదా? సంఘము వెలుపల కార్యక్రమాలు ఎక్కువైపోయినాయా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని వాక్యమును బట్టి నీ మనసులో నీవు ఆత్మీయతలో నువ్వు సిద్ధపాటు కలిగి ఆత్మీయతలో నువ్వు స్థిరపరచబడిన అనుభవాల్లోనికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథములో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. అందుచేత పరలోకము నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. మీ దిగి వస్తున్నాడని తెలుసుకోవాలి. అపవాది తనకున్న సమయము కొంచెమే. ఇది ప్రాముఖ్యమైన మాట. దానికున్న సమయము, వాడికున్న సమయము కొంచెమేనని ఎలా వస్తున్నాడంట? బహు ఉగ్రతతో వస్తున్నాడు. ఉగ్రతతో.
సమయం కొంచెమే ఉందని ఉగ్రతతో వచ్చి ఆ ఉగ్రత తాగుడనే వ్యసనాన్ని తీసుకొస్తున్నాడు, వ్యభిచారం అనే పాపాన్ని తీసుకొస్తున్నాడు, జోజం అనే బలహీనతను తీసుకొస్తున్నాడు, దేశభావాన్ని తీసుకొస్తున్నాడు, ఒకరి మీద ఒకరు ప్రేమ ఐక్యత లేకోకుండా ఇదిగో అనేకమైనటువంటి కక్షలు వేషధారుతో దిగి వస్తున్నాడు. వాటి విషయంలో మీరు పడక సమయమును మీరు దేవుడితో సద్వినియోగం చేసుకోవాలని వాక్యము చెబుతున్నటువంటి సత్యం ఇది. కొంచెమే ఉన్నదని బహు క్రోధముతో వాడు ఎక్కువైపోతుంది, పాపం ఎక్కువైపోతుంది, బలహీనతలు ఎక్కువైపోతున్నాయి. కారణం ఏంటంటే అపవాది ఉగ్రత సమయం కొంచెమే ఉన్నదని చెప్పి వాడు విరుచుకుపడుతున్నాడు. మనుషుల మీద అనేకమైన వ్యసనాలు మానవ జీవితాన్ని నాశనము పతనం చేయాలి. ఈ సమయంలో ప్రభు చెప్పే మాట ఏంటంటే సాధ్యమైనంత వరకు సమయమును పోనివద్దు, దేవుడి సన్నిధిలో సద్వినియోగము చేసుకోండి. జపనీయ పుస్తకంలో ఒక మాట ఉంటుందండి. జపనీయ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో మనం చదువుతున్నాం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, ఇదిగో పొట్టు గాలికి ఎగిర్చినట్లు సమయము గతించిపోవచ్చున్నది. చూసారండి, ఇక్కడ చెబుతున్న మాటలు మనం చూస్తే జపనీయ గ్రంథములో 2వ అధ్యాయం 1లో మనకి చెప్తున్న మాటలు, సిగ్గుమాలిన జనులారా, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టి గాలికి చెదిరిపోగినట్లు ఇదిగో సమయము గతించిపోతుంది. చాలామంది గుర్తించట్లేదు. ఇంకా ఇన్ని జరిగిన కొంతమందికి ఇక్కడ చెబుతున్న వాక్యం బట్టి సిగ్గుమాలిన జనుల్లాగా ఉన్నారు. సిగ్గుమాలిన పనులు, సిగ్గుమాలినటువంటి పనులు. సిగ్గుమాలిన జనులారా మీరు జాగ్రత్తగా మీరు ఎరిగి దేవుని ఎదుట ఉన్న సమయాన్ని కాపాడుకోండి. సిగ్గుమాలిన పనులన్నీ చేసి ఆశీర్వాదాలు, భూమి మీద ఉండవలసినటువంటి దీవెనలు పొందుకోలేక దూరం అయిపోయిన చాలిక ఎప్పటికైనా కాస్త సమయాన్ని, ఉన్న సమయాన్నైనా సద్వినియోగము చేసుకోండి. ఎంతో సమయమో గతించిపోయింది మన జీవితాల్లో, మనుషుల జీవితాల్లో ఎంతో సమయము గతించిపోయింది. ఇప్పటికైనా వాక్యము చెప్తున్నటువంటి మాటను, సత్యమును తెలుసుకొని వాటి విషయంలో కాస్త ఇదిగో మెలకువ కలిగి సమయమును, ఉన్న సమయమునైనా సద్వినియోగపరుచుకోవాలని వాక్యం చెప్తున్న మాట. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలో 119వ కీర్తన 26వ వచనాన్ని చదువుతున్నాం. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియలు జరిగించుటకు ఇదే సమయం. ఏదంట? ఆయన క్రియలు జరిగించే సమయం ఇదే సమయం. వాక్యం వింటున్నావు కదా, వాక్యం వింటున్నటువంటి సమయమే. దేవుడి వాక్యాన్ని కొందరు నిరర్ధకం చేస్తున్నారు. నిరర్ధకము చేయక దేవుని వాక్యమందు భక్తి శ్రద్ధలతో, భయభక్తులతో ఈ వాక్యము నాతో మాట్లాడుతున్నది, నా హృదయమును కదిలిస్తుంది. నీ హృదయములో ఉన్నటువంటి ఆ వాక్యములు కదిలిస్తున్నప్పుడు ఆ వాక్యమును నువ్వు సమయమును పోనివ్వకుండా ఆ సమయము దేవుని సన్నిధిలో నువ్వు సద్వినియోగపరుచుకోగలిగితే ఆయన క్రియలు జరిగించే సమయమే ఈ సమయం. యేసు ప్రభువారు కూడా యోహాను సువార్తలో 5వ అధ్యాయములో బెతస్దా అనే కోనేరు దగ్గరికి వచ్చారు. ఆయన బెతస్దా కోనేరు యొద్దకు వచ్చి ఆ కోనేరు చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. 5 మండపాలలో కుప్పల కుప్పలుగా రోగులు పడి ఉన్నారు. ఎందుకు అక్కడ ఉన్నారనంటే నెలకొకసారి ఆయా సమయాల్లో కోనేటిలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవడైతే దాన్ని గ్రహించి దిగుతాడో,
ఎటువంటి రోగగ్రస్తుడు స్వస్థత పొందినట్లుగా ఆ కోనేటిని గురించి రాయబడిన మాట చూడండి. యోహాను సువార్తలో 5వ అధ్యాయం 3లో ఉంటుంది ఈ మాట. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగుతున్నవాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడెను. చూడండి, ఈరోజు వాక్యము సమయం ఏంటంటే అర్థమవుతుందండి. కోనేరు అనేది దేవుని వాక్యమునకు సాదృశ్యం. నీ హృదయము ఇదిగో ఆ వాక్యము చేత ఎప్పుడైతే కదిలించటం అంటే దేవదూత దేవుని వాక్యము చేత నీ హృదయములు ఎప్పుడైతే కదిలించబడుతుందో ఎటువంటి బలహీనతలో ఉన్నా ఆ సమయములో వారు స్వస్థత పొందుతారు. ఇది దైవికమైన రహస్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము వాక్యానికి ఇవ్వాలి, సమయము ప్రార్థనకి ఇవ్వాలి, సమయము దేవుని సన్నిధిలో గడపటానికి ఇవ్వాలి. సమయమును పోనివ్వకుండా ఎవరైతే ఆ సమయమును సద్వినియోగపరుచుకుంటారో ఆయా సమయములలో దేవునితో గడిపేవారు ఎటువంటి బలహీనులైన వారిని ఆయన బలపరచగలిగిన వాడు, ఆయన శక్తితో నింపగలిగిన వాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము చెబుతున్నటువంటి మాట, ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు దేవుడి సన్నిధికి ఆయన సమయాన్ని కాదనక దూరం అయిపోయావు, ఎంత వరకు నువ్వు దూరంగా జీవిస్తావో ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఇక మీదటనైనా ప్రభా, నాకిచ్చిన సమయాన్ని నీ సన్నిధిలో నేను సద్వినియోగం చేసుకుంటాను అనే ఒక తీర్మానం చేయి. దేవుడు నిన్ను ఈ వాక్యమును బట్టి నీ హృదయములు కదిలించబడి ఎవరైతే గ్రహిస్తారో ఎట్టి స్థితిలో ఉన్నా ఆయన నిన్ను బాగు చేయునుగాక, స్థిరపరచబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి సమయమును ఏ ఒక్కరు కూడా పోనివ్వక ఉన్న సమయము, మిగిలిన సమయము దైవ భయభక్తులు కలిగి మీ సన్నిధిలో సద్వినియోగపరుచుకునటానికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రకటన గ్రంథములో మీ మాటలు తెలియచేస్తున్నవి. సమయము కొంచెముగా ఉన్నదని అపవాది అయిన సాతానుడు మహా ఉగ్రతతో వచ్చునని వాక్యం చెప్తున్నమాట. అపవాది కబంధ హస్తాల నుంచి తప్పించబడాలంటే దైవ నిర్ణయము, దేవుడు చెప్పినటువంటి నీతిని, యథార్థతను, సన్నిధిలో సమయమును గడిపేవారుగా ప్రతి ఒక్కరికి నాయన జ్ఞాన వివేకమును దయచేయమని చెప్పబడిన విన్న వాక్యమును బట్టి వారి జీవితములు నీరు కట్టి ఫలింపు చేసి పరిపూర్ణమైన కృపచేత నింపి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.